ఈ కరోనా మహమ్మారి వచ్చి ప్రతి ఒక్కళ్ళ ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసేసింది. మొత్తం ఉన్నవన్నీ కూడా ఊడ్చేసింది. అయితే ప్రస్తుతం బంగారంతోటి రుణం తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి సమయం అని చెప్పాలి. బంగారం మీద రుణం తీసుకుంటే కనుక దాని మీద ఎటువంటి ఆఫర్లు ఉన్నాయి, ఎక్కడ మంచి రుణం దొరుకుతుంది, అంటే ఎక్కువ ఎవరిస్తున్నారు రుణం అనేది మనకి మార్గదర్శకాలు రిలీజ్ చేశారు బ్యాంకుల వాళ్ళు. దానికి సంబంధించి చూస్తే కనుక గతంలో కన్నా ఎక్కువ రుణం ఇస్తూ దాదాపుగా విలువలో 90% పైగా గోల్డ్ మీద రుణం తీసుకోవచ్చు. దానికి టెన్యూర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మారుతుంది అన్న విషయాలు బ్యాంకులు తెలియజేసినాయి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా చౌక వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్బీఐ గోల్డ్ లోన్ సంబంధించి వడ్డీ రేటు 7% నుంచి ప్రారంభమవుతుంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా గోల్డ్ లోన్ పై వడ్డీ రేటుని 8.6%గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ప్రైవేట్ రంగ బ్యాంక్ సంబంధిస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో గోల్డ్ లోన్ తీసుకుంటే అత్యధికంగా 9.9% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్స్ వడ్డీ రేట్లు 10%గా ఉన్నాయి. కెనరా బ్యాంక్ లో తక్కువగా 7.65%, యాక్సిస్ బ్యాంక్ లో 9.75% నుంచి గోల్డ్ లోన్స్ పొందొచ్చు. అలాగే ఇక ముతూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే కనుక దాదాపు 9.75% వడ్డీని కట్టాల్సి ఉంటుంది. 12.5% వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ లోన్స్ తీసుకోవడానికి ముఖ్యంగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ వంటి డాక్యుమెంట్లు దీనికి అవసరం అవుతాయి. వీటికి సంబంధించి టెన్యూర్లు కూడా 24 నెలలు, 36 నెలలు అన్న విధంగా ఫిక్స్ చేయడం జరుగుతోంది. తక్కువ సమయం నుంచి లాంగ్ టర్మ్ తీసుకునేదాకా కూడా వీళ్ళు అనేకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో గోల్డ్ మీద రుణం తీసుకోవడమే చాలా ఉత్తమమైన పని అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు.